డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నీట్ కౌన్సిలింగ్కి వేళాయే ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధమైపోయింది. త్వరలో మరి తెలంగాణ కౌన్సిలింగు ప్రారంభమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. తర్వాత ఆల్ ఇండియా, తర్వాత కాలేజీ యూనివర్సిటీ కౌన్సిలింగు రాష్ట్రంలో ముందు ఏంటంటే ఆల్ ఇండియా కోటా కింద ఏంటంటే ఎయిమ్స్ జరుగుతుంది కదా. ఎయిమ్స్ మంగళగిరి అని, కానీ ఎయిమ్స్ మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి, తెలంగాణలో బీబీ నగరు, ఇలా మరి భువనేశ్వర్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఎయిమ్స్. అంటే ఎయిమ్స్ అనేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్స్ అని ఒక ఐఐటీస్ లాంటివి. ఇవి కూడా ఏంటంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ అయితే ఇప్పుడు రావటం జరిగింది. అదేవిధంగా ఎయిమ్స్ ఢిల్లీ టాపర్స్ అందరూ అక్కడంతా జాయిన్ అవుతుంది, మీ అందరికీ తెలిసింది. తర్వాత కాలేజ్ యూనివర్సిటీ, తర్వాత రాష్ట్రంలో ఇప్పుడు 10,000కు పైగా సీట్లు, అంటే 10,250 సీట్లు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. 10,250 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ 10,000 దాటిన రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా జారటం ఇక్కడ గమనించవచ్చు మీరు. నీట్ యూజీ 2020లో అర్హత సాధించిన ఆ అడ్మిషన్ల కోసం మరి 15% ఆల్ ఇండియా కోటా మొత్తం 15% ఇచ్చేయాలి. గాంధీలు కానీ, ఉస్మానియా కానీ, ఏ కాలేజీలో 15% ఆల్ ఇండియా కోటా ఇచ్చేయాలి. 85% ఆ స్టేట్ కోటా వస్తుంది. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. వెంటనే తెలంగాణ మరి 85% కోటా సీట్లను భర్తీ కాలేజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ రంగం సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రస్తుతం దేశంలో అత్యధిక సీట్లు కలిగిన రాష్ట్రాలు ఒకటిగా ఉంది. చెప్పాను కదా నేను ఆల్రెడీ. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 10,000 క్రాస్ మార్క్ దాటింది. ఇంకా ఫ్యూచర్లో 2-3 ఏళ్ళకి ఇంకా 2-3 ఏళ్ళు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము, ప్రైవేటు మరి కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలను కలిపి విద్యా సంవత్సరం 10,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లు పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పోటీ మాత్రం ఏమీ తగ్గలేదు. ఎందుకంటే అసలు ఇంజనీరింగ్కి ఏమో ఎక్కువ మంది ప్రైవేట్గా వెళతారు, లోకల్ తెలంగాణ ఎంసెట్ కానీ, ఆంధ్ర ఎంసెట్ కానీ. ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంబీబీఎస్ ముందు గవర్నమెంట్ అడిగి పోటీ ఎక్కువ. హైదరాబాద్లో కాలేజీకి జాతీయ స్థాయిలో పోటీ ఉంది. హైదరాబాద్లో మన అందరికీ తెలుసు. గతాడేజీ కౌన్సిలింగ్ని పరిశీలిస్తే ఉస్మానియా టాపు, గాంధీ, మరి బీబీ నగర్, ఎయిమ్స్, కాకతీయ వంటి ప్రముఖ వైద్య కళాశాలకు అత్యుత్తమ ర్యాంకులు, అంటే టాపర్స్, అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులకి సీట్లు లభించాయి. ఈ కళాశాల సీట్ల కోసం జాతీయ స్థాయిలో పోటీ ఉంది. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల వెంటనే ఆన్లైన్ దరఖాస్తు, ధృవపత్రాల పరిశీలన, రాష్ట్ర మెరిట్ జాబితా, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు వేగంగా కొనసాగుతుంది. అందువల్ల విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అవసరమైన అన్ని ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ మనం వీడియోలు చేసాం. కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్లో చూసుకుందాము, మెయిన్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు, ఓబీసీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, కేటగిరీ సర్టిఫికెట్లు మీరు రెడీ చేసుకోండి. కేటగిరీ ఓబీసీ సర్టిఫికెట్లు, ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికెట్స్. ఎందుకంటే తెలంగాణ రూల్ ప్రకారం 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళే లోకల్స్, లేకపోతే నాన్ లోకల్. మీ సీటు దీని మీద ఆధారపడి ఉంది. నెంబర్ 1 స్టడీ, నెంబర్ 2 కేటగిరీ సర్టిఫికెట్. ఈ 2 సర్టిఫికెట్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నాం. ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం. మరి చివరి నిమిషంలో హడావుడి పడతారని పిల్లలు చేయటం జరిగింది. ఆ విధంగా మీరు బదిలీ ధృవపత్రం ఇక్కడ చూడండి, బదిలీ, స్టడీ, నివాస, ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్గా మీరు పెట్టుకోవాలా, స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. అంతేగాని ఫోన్లో పెట్టేసి అప్పటికప్పుడు టకాటక దానిలో అప్లోడ్ చేయడం వల్ల మీరు ఎంబీబీఎస్ సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక చూసినట్టయితే మనకి కట్ ఆఫ్, ఎంబీబీఎస్ కట్ ఆఫ్ టాప్ మెడికల్ కాలేజ్ తెలంగాణలో, టాప్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ 2025 ర్యాంక్ ఆధారంగా, అంటే లాస్ట్ ఇయర్ పేపర్, ఇప్పుడు పేపర్ కూడా రీనీట్ కూడా పేపర్ సేమ్గా ఉందమ్మా. దానిలో ఎటువంటి సందేహం ఒక ఫిజిక్స్. అందుకనే మన ఫస్ట్ మే 3వ తారీఖు పెట్టిన పేపర్లో కొద్దిగా ఈజీగానే వచ్చింది పేపర్. ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ వచ్చింది. ఇప్పుడు 600 పైగా మార్కులు వస్తే మీకు ఉస్మానియా కానీ, గాంధీ కానీ, కాకతీయ వంటి టాప్ కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. 620 నుంచి 649, అంటే ప్రభుత్వ కళాశాలలో మీకు ఆల్మోస్ట్ ఆల్ మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 36 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 600, 609 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీటు అంటే ఎక్కడైనా వచ్చింది. తర్వాత 580, 599 చాలా ప్రభుత్వ కళాశాలలో మరి వచ్చే అవకాశం 36 ఉన్నాయి కదా. 550 నుండి 570 కొత్త ప్రభుత్వ కళాశాల, అంటే మనకి కుత్బుల్లాపూరు, మెదక్, మహబూబ్ నగరు, వీటిలో 50 సీట్లు ఉన్నాయా కొత్తగా వచ్చిన వాటిల్లో. మరి 520 నుంచి 549 ఉంటే ప్రభుత్వ ప్రైవేటు కోటాలో వచ్చే అవకాశం ఉంటుంది.
గవర్నమెంట్ ప్రైవేటు 30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి, మొత్తం 66 మెడికల్ కాలేజీలు. 500 రిజర్వేషన్ కేటగిరీలో మెరుగ్గా అవకాశం ఉంటుంది. అంటే రిజర్వేషన్ కేటగిరీ అంటే మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఎస్సీ ఎస్టీ పిల్లలు వీళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ, తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీడీ, మరి 500 లోపు ప్రైవేట్ కన్వీనర్ మేనేజ్ కోటాలను పరిశీలించాలి. ఇదమ్మ ఓవరాల్గా మీకు కట్ ఆఫ్. త్వరలో మనకి కౌన్సిలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. 650 పైన టాప్ మెడికల్ కాలేజీలో మీరు కచీప్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడే డైరెక్ట్కి వెళ్ళేసి ఉస్మానియా, గాంధీని ఒకసారి చెక్ చేసుకోండి. టాప్ ఎవరైతే ఉన్నారో గాంధీ, కాకతీయ, ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంది, హాస్టల్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూసుకోండి. స్టూడెంట్స్ పేరెంట్స్కి ఏంటంటే ఒక అవగాహన కోసం, అంతేగాని అక్కడ బాగానే ఉంటాయి, అక్కడ వెళ్ళండి. ఎవరైనా మీ నైబర్స్ ఉంటే, మీ యొక్క బంధువులు ఉంటే ఎంక్వైరీ చేయండి, ఏ కాలేజీ బాగుంటుంది, అక్కడ ఎక్కడ ఫ్యాకల్టీ, మరి ర్యాగింగ్, ఇవన్నీ కూడా చూసుకోండి. పిల్లలు ఎక్కడ మీ ఇంటికి దగ్గర ఎలా ఉంటుంది చూసుకోండి, నో ప్రాబ్లం. ఇదే మరి త్వరలో మనకి నీట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి వేళాయే. త్వరలో కౌన్సిలింగ్కి రంగం సిద్ధం అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మరి ముఖ్యంగా ఏంటంటే సర్టిఫికెట్స్ ఇంపార్టెంట్. స్టడీ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. స్టడీ సర్టిఫికెట్స్, కేటగిరీ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకోకపోతే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఏంటంటే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ 1 year వ్యాలిడిటీ తొందరగా తెచ్చుకుని ఎస్సీ ఎస్టీ పిల్లలకి 2-3 ఏళ్ళు అయినా నో ప్రాబ్లం. స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే మీరు ఏ కోర్టులకు వెళ్ళినా అది చెల్లదు. ఆల్రెడీ 6 నుంచి 12 వరకు వస్తే మరి తెలంగాణలో ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు ఏపీ స్టూడెంట్స్ అయితే 9వ తరగతి, మరి 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉండాలి. కంటిన్యూస్గా మరి 4 years ఉండాలి. దానిలో ఆ 4 yearsలో మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా కలిపి ఉండాలి. ఏదైనా ఒకటి అక్కడ కూడా 9 to 12 కంపల్సరీగా ఉండాలి. దీన్ని బట్టి చూస్తే స్టడీ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క కాలేజీలను ఒకసారి విజిట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.